సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక క్యూబ్ని ఈజీగా ఎలా డ్రా చేసుకోవాలో నేర్పిస్తాను. ఒక క్యూబ్ని డ్రా చేయడానికి ముందుగా మనకి ప్రాస్పెక్టివ్ అంటే ఏంటో తెలియాలి. ప్రాస్పెక్టివ్ అంటే దూరం నుంచి ఉన్న వస్తువు చిన్నదిగా కనిపిస్తుంది, దగ్గరగా ఉన్న వస్తువు పెద్దదిగా కనిపిస్తుంది. రెండు స్క్వేర్స్ని జాయింట్ చేయడం వల్ల ఒక క్యూబ్ ఏర్పడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఒక క్యూబ్ని డ్రా చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక స్క్వేర్ని డ్రా చేసుకోవాలి. మీరు ఒకవేళ బిగినర్ అయితే దీని గురించి స్కేల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఈక్వల్ డిస్టెన్స్లో ఇంకొక స్క్వేర్ని దీనికి జాయింట్ చేయాలి. ఇప్పుడు 4 సైడ్ నుంచి రెండు స్క్వేర్స్ని జాయింట్ చేయాలి. దీనికైతే 6 ఫేసెస్ ఉన్నాయి. మన క్యూబ్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక సైడ్ డైరెక్షన్ నుంచి చూస్తే మనకి ఒక క్యూబ్ అనేది ఇలా కనిపిస్తుంది. అప్ డైరెక్షన్ నుంచి చూస్తే మనకు ఒక క్యూబ్ అనేది ఎలా కనిపిస్తుందో ఇప్పుడు నేను డ్రా చేసి చూపిస్తాను. ఏ డైరెక్షన్ నుంచి అయినా రెండు స్క్వేర్స్ని కలపడం వల్ల ఒక క్యూబ్ అనేది రెడీ అవుతుంది. You've been shattered, you've been broken down. Heart is సో ఒక క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయి, ఇంకా 2 స్క్వేర్స్ ఉంటాయి. అది ఏ డైరెక్షన్ అయినప్పటికీ ఇలాగే ఉంటుంది. సో వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.